నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ ఈవో జె శ్యామలరావు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇంజనీర్స్ డే వేడుకలు. జాతికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను కొనియాడిన భక్తులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కొనసాగుతున్న పవిత్రోత్సవాలు. 3వ రోజు శాస్త్రోక్తంగా యాగశాల పూజలు, ప్రాకారోత్సవం. తిరుపతిలో 3 స్పా అండ్ మసాజ్ సెంటర్లపై పోలీసుల మెరుపు దాడులు, 3 అరెస్ట్. ఇక వార్తల్లోని వివరాలు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి టీటీడీ ఈవో శ్రీవారి పట్టు వస్త్రాలు సమర్పించారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం తిరుకళ్యాణం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఆలయ ఈవో జె శ్యామలరావు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. వీరికి కాణిపాకం ఆలయ ఈవో గురుప్రసాద్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తర్వాత టీటీడీ ఈవోని పూతలపాటు శాసనసభ్యులు డాక్టర్ మురళీ మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, మాజీ చైర్మన్ మణినాయుడు, సూపరింటెండెంట్లు, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. అమృత్ పథకంలో భాగంగా స్వర్ణముఖి ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సువర్ణముఖి నది ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని పొందింది. అగస్త్య మహాముని తపోబలంతో ఏర్పాటైన ఈ నదీమ తల్లి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది రైతులకు సాగునీటి వరప్రసాదమైంది. భీమా, కళ్యాణి నదులతో కలిసి 130 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తూ వాకాడు సమీపంలోని తూపిలిపాలెం వద్ద సాగరంలో సంగమిస్తోంది. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన సువర్ణముఖి నది ప్రక్షాళన అన్నది పాలకుల నోటి మాటగా ఏళ్ల తరబడి కాగితాలకే పరిమితమైపోతోంది. సువర్ణముఖి అభివృద్ధి అన్నది దాదాపు 2 దశాబ్దాలుగా ప్రజాప్రతినిధుల నోటి మాటల్లోనే జరుగుతోంది తప్ప క్షేత్రస్థాయిలో లేదు. కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల వ్యయంతో అమృత్ పథకంలో భాగంగా సువర్ణముఖి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. కేవలం పనులు ప్రారంభించిన నెలల్లోనే ప్రభుత్వాలు మారడంతో ఈ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిగా మారింది. మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ పనులు కొనసాగుతున్నాయి. స్వర్ణముఖి బ్యారేజీ ప్రభుత్వ పరిశీలనలోనే ఉండటం గమనార్హం. సువర్ణముఖి నదిలో ఆక్రమణల పరంపర యథేచ్ఛగా సాగుతోంది. నదీ స్థలాన్ని ఆక్రమించి కట్టడాలు కట్టేస్తున్నా పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఇక కొన్ని గ్రామాల పరిధిలో నదీ పరివాహక ప్రాంతాలను ఆక్రమించి సాగుకు యోగ్యంగా చేసుకుని అనధికారికంగా పంటలు సాగు చేస్తుండడం గమనార్హం. శ్రీకాళహస్తీశ్వర ఆలయం సమీపంలో సువర్ణముఖి నది దుర్గంధ భరితంగా కనిపిస్తోంది. ఎగువ ప్రాంతాలలో ఉన్న మురుగునీరంతా నదిలో చేరడంతో ఈ పరిస్థితి నెలకొంది. గ్రామాలు, పట్టణాల్లో భవన వ్యర్థాలన్నీ నదిలో పడేస్తున్నారు. దీంతో రూపురేఖలు మారిపోయాయి. శ్రీకాళహస్తి దేవస్థానం సమీపంలో ఉన్న భక్త కన్నప్ప సేతు మీద ప్రజలు నడిచేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దుర్గంధమైన వాసన వస్తుండటంతో ప్రజలు ముక్కులు మూసుకుని నడవవలసిన పరిస్థితి నేడు గోచరిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సువర్ణముఖి నదిలో ఉన్న దుర్గంధాన్ని తొలగించి ఈ స్వర్ణముఖి నది ప్రక్షాళన కార్యాచరణ చేపట్టాలని పట్టణంలోని పలువురు ప్రముఖులు కోరుతున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏ&పిఆర్ కమిషనర్ హిమాంశు శుక్లా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నమస్కారం. ఇలా బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాల కోసం వెళ్ళాము. స్వామిని ఒకటే కోరుకున్నా, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలా, కష్టాల్లో ఉన్న ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని బయటేయాలా, వరదలో దెబ్బతిన్న ఆ కుటుంబాలు మళ్ళీ మంచి పరిస్థితికి రావాలా,
దుష్టులకి శిక్షణ జరగాల, మంచి వాళ్ళకి రక్షణ జరగాల, రాష్ట్రం అంతా బాగుండాలా దేశంతో పాటు అని చెప్పేసి నేను కోరుకున్నా. మనం చూసాము ఈ రాష్ట్రం 2014 డివైడ్ అయిన తర్వాత మనకి రాజధాని లేకుండా పోవటము, ఇవన్నీ హైదరాబాద్ లాంటి హైటెక్ సిటీని మనం వదులుకొని రావటం, రెవెన్యూ లాస్ కావటము, ఇవన్నీ ఆల్ ఐటీ కంపెనీస్ హైదరాబాద్కి పరిమితం కావటం, మళ్ళీ ప్రజలు కోరుకున్నట్టుగా భారీ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. అందుకని మా ప్రభుత్వం చేతుల్ని స్ట్రెంగ్తన్ చేయమని బాలాజీ వెంకటేశ్వర స్వామిని నేను కోరుకోవటం జరిగింది. ఇవన్నీ నేను అందుకే ఒకటే మాట చెప్పా, ఈ స్వామి సన్నిధిలో రాజకీయాలు మాట్లాడాలంటే టైం చాలదు. జరిగిపోయినాయి లాస్ట్ 5 yearsలో. ఇప్పుడు ఆ బోట్లు, ఆ కలర్ ఏంటో, ఆ బోట్ల మీద ఉండే కలర్ ఏంటో అందరికీ తెలుసు. ఇప్పుడు ఏదైనా జరిగి ఉంటే ఏమై ఉండేది? ఆ బోట్ల యాజమాన్యాలకి బాధ్యత లేదా? చెప్పండి. వ్యాపారం చేసుకునేటప్పుడు ప్రజల ప్రాణాలకి ముప్పు కలిగే విధంగా నిర్లక్ష్యంగా ఉండటం కూడా తప్పే కదా. కానీ జరగరాని సంఘటనలు 5 yearsలో జరిగినాయి. ఇప్పుడు అవన్నీ స్ట్రీమ్ లైన్ కావాలా, అంత సిస్టమ్స్ అన్నీ రివైవ్ కావాలా, సిస్టమ్స్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి, మళ్ళీ సాధారణ పరిస్థితికి రావాలా, ప్రజలకు మంచి పాలన అందాలా, అదొకటే మేము కోరుకునేది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు మరువలేనివని, వారి సేవలను స్మరించుకుంటూ తిరుపతిలో బీజేపీ నాయకులు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు ఘన నివాళి అర్పించారు. కోట్లాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్న తిరుమల మొదటి ఘాట్ రోడ్డును నిర్మించిన మహనీయుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. 57వ ఇంజనీర్స్ డే సందర్భంగా తిరుపతిలోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు పలువురు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఇంజనీర్లందరికీ మార్గదర్శకులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని అన్నారు. నేడు ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకోవడం మన కర్తవ్యమని అన్నారు. ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. ఈ రోజు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా స్థానిక యూనివర్సిటీ కోడల్లోని ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు గొప్ప ఇంజనీర్. ఆయన మన తిరుపతి అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ రోజు ప్రపంచం మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం వేడుకొండల స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు. వారికి అందరికీ సులభతరంగా మార్గం ఏర్పాటు రూటుని మ్యాప్ వేసిన మహానుభావుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు. ఆ విధంగానే మన యూనివర్సిటీలో కూడా ఆడిటోరియం డిజైన్ గాని ఇలా ఎన్నో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాత్ర ఉన్నది. విశ్వేశ్వరయ్య గారి జయంతినే మనం ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నాం. శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా ఈ రోజు తిరుపతిలోని యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ దగ్గర వారి కాశ్య విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశంలోని అనేక నదులపై డ్యాములు నిర్మించి వాటికి ఆటోమేటిక్ గేట్లు పెట్టడంలో ఆద్యుడు. ఎన్నో రకాలైనటువంటి డ్యాములకి ఆటోమేటిక్ మాన్యువల్ గేట్లు తీసేసి ఆటోమేటిక్ గేట్ల నిర్వహణలో ఆద్యుడైనటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. వారు పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లా మోక్షగుండం గ్రామంలో జన్మించడం మన అదృష్టంగా భావిస్తూ శ్రమజీవిగా ఉండి ఆయన భారతరత్న పొంది సర్ అనే బిరుదుతో గౌరవించబడింది. వారి జయంతి సందర్భంగా తిరుపతి ఇంజనీరింగ్ అసోసియేషన్ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్నాం. ఏపీ ఫోరం ఫర్ ఆర్టీఐ నూతన కార్యవర్గ నియామకం జరిగింది. ఈ మేరకు కార్యవర్గ సభ్యులను ప్రకటించారు. జాతీయ టీం తరపున అధ్యక్షులుగా పి చంద్రమోహన్ ను, ఏపీ ఫోరం ఫర్ ఆర్టీఐ రాష్ట్ర శాఖ తరపున ఎన్ రేవతిని నియమించారు. ఈ మేరకు ఆదివారం తిరుపతిలోని దొడ్డాపురం వీధిలో గల ఎఫ్ఆర్టీఐ కార్యాలయంలో ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ సంయుక్త కార్యదర్శి కె అజయ్ ప్రసన్న కుమార్ రేవతికి నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ ఆర్టీఐ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు ప్రశాంత్, ఉద్యోగుల అధ్యక్షుడు గుణశేఖర్, జిల్లా కార్యదర్శులు కెవిఎన్ ప్రసాద్, ఉద్యోగుల ఉపాధ్యక్షుడు రాజేష్, సంయుక్త కార్యదర్శి కిరణ్, అధికార ప్రతినిధి కరాటే డి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన సభ్యత్వ గుర్తింపు కార్డులు అందజేశారు. ఈరోజు
శ్రీమతి నాగపట్ల రేవతి గారిని ఫోరం ఫర్ ఆర్టీఐ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎఫ్ఆర్టీఐ నేషనల్ టీం తరపున ఏకగ్రీవంగా ఆమోదించి ప్రెసిడెంట్ పి చంద్రమోహన్ గారి సూచనల మేరకు తిరుపతి జోనల్ ఆఫీసులో పలువురు రాష్ట్ర, జిల్లా, టౌన్, పట్టణ, మండల ప్రెసిడెంట్లు, కార్యదర్శులు, వైస్ ప్రెసిడెంట్లు, ఎంప్లాయీ ప్రెసిడెంట్స్, ఎంప్లాయీ వైస్ ప్రెసిడెంట్స్ తదితర సభ్యులు అందరి తరపున జాయింట్ సెక్రటరీ అజయ్ ప్రసన్న కుమార్, నేషనల్ ఎఫ్ఆర్టీఐ జాయింట్ సెక్రటరీ అయినటువంటి నేను ఈరోజు రేవతి గారికి నియామక పత్రం అందించడం జరిగింది. ఎలక్ట్రికల్ మీడియా, ఫ్రంట్ మీడియా ప్రతి ఒక్కరికి, మా ఎఫ్ఆర్టీఐ టీం అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా స్టేట్ ఎన్నుకోవడంలో చాలా ఆనందంగా ఉంది. నా పైన పెట్టిన హోప్స్ అన్నీ నేను ఈ ఎఫ్ఆర్టీకి ఎటువంటి కీడు లేకుండా మంచి పనులు చేస్తూ గవర్నమెంట్తో అనుబంధం పెంచుకుంటూ, అదేవిధంగా మా నేషనల్ సెక్రటరీ గారు మన అజయ్ కుమార్ సార్ గారు ప్లస్ ప్రెసిడెంట్ గారు, నేషనల్ ప్రెసిడెంట్ చంద్రమోహన్ సార్ గారు నా మీద గౌరవంతో నాకు ఇచ్చిన ఈ పదవిని నేను గౌరవంగా కాపాడుకుంటాను. అదేవిధంగా నాకు వచ్చిన ఈ టీం మెంబర్స్కి అందరికీ స్టేటు ప్లస్ మండలు, టౌను, జిల్లా ప్రతి ఒక్క మన మెంబర్కి అందరికీ నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. అందరూ కలిసిమెలిసి దర్గా ఉర్సు గంధోత్సవం కార్యక్రమం విజయవంతం చేయాలని ఉర్సు కమిటీ పిలుపునిచ్చింది. హజరత్ ఖవాజా సయ్యద్ షా జుమ్లేసా పీర్ చిస్తీ ఎల్ ఖాదర్ వల్లి అల్లా వారి ఉర్సు వార్షిక గంధోత్సవం హిందూ ముస్లింలు అందరూ కలిసి విజయవంతం చేయాలని ఆదివారం శ్రీకాళహస్తి పట్టణం పానగల్లోని దర్గా ప్రాంగణంలో దర్గా వాసులు మరియు ఉర్సు కమిటీ సభ్యులు మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు. దర్గా పెద్దలు జహంగీర్ బాషా మాట్లాడుతూ, గత 4 సంవత్సరాలుగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఉర్సు గంధోత్సవాలు జరగలేదు. ఇప్పుడు శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో దర్గా వారసులుగా మేమందరం కలిసిమెలిసి ఉర్సు గంధోత్సవం జరపాలని నిర్ణయించాం. కావున రాబో దర్గా ఉర్సు గంధోత్సవం విజయవంతం చేయాలని తెలిపారు. దర్గా పెద్దలు బాబా ఫరీద్ మాట్లాడుతూ, రాబోయే ఈ నెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరుగు ఉర్సు వార్షిక గంధోత్సవంకు అతిరథ మహారాజులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. దీనిలో పట్టణ ప్రజలు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉర్సు కమిటీ అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాబో దర్గా ఉర్సు హిందూ ముస్లింల కలయికతో విజయవంతం చేయాలని, అలాగే ఈ కార్యక్రమంకు మన శాసన సభ్యులు మరియు డిఎస్పీ 1 టౌన్ సిఐ సహకారంతో విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దర్గా పెద్దలు జహంగీర్ బాషా, దర్గా సయ్యద్ అహ్మద్, బాబా ఫరీద్, జమరుద్దీన్ బాషా, కాదర్ వల్లి, షకీర్ అలీ, షఫీ, శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరావు, రాజేశ్వరరావు, గరికపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. హిందూ ముస్లింల ఐక్యతను కలిపేందుకు అపార కృషి చేసి ఆయన మమ్మల్ని దగ్గర తీసి ఆయన ఏం చెప్పారంటే, అయ్యా ఇన్ని సంవత్సరాలు జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది, నేను దగ్గరుండి జరిపిస్తాను అని చెప్పారు. అలాంటప్పుడు ఆయన దూతగా ఆయన స్టేట్ లీడర్ అయినటువంటి షకీర్ అలీ గారిని పంపించారు. ఆయన డిఎస్పీ గారికి, సిఐ గారికి చెప్పి ఒక ఆజ్ఞ మేరకు, ఆయన ఒక సహకారం మేరకు మేము కలిశాము. ఆయన సయ్యద్ షా జుమ్లీపీర్ షా చిస్తీల్ ఖాదరీ యొక్క ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి. ఎవరైతే బుజుర్గానే దీన్ మా పీరు ముర్షిద్ గారు ఉన్నారో వాళ్ళ యొక్క ఆజ్ఞ మేరకు ఈ నెల 26 నుంచి 29 జరుగు కార్యక్రమంలో ఉరుసు గంధ మహోత్సవానికి ఆజ్ఞ ఇచ్చినారు. కాబట్టి మనము ఇక్కడ జరిగిన కొన్ని అనివార్య కారణాల వల్ల గంధోత్సవం ఆగడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉండే శాసనసభ్యులు ఒక ద్వారా చొరవతో ఇక్కడ ఈ సమస్యని పూర్తిగా పరిష్కారం చేసి మన షాకీర్ అలీ ద్వారా, మన డిఎస్పీ గారి ద్వారా, సిఐ గారి ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం చేసి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తూ మన చేసిన మధ్యల మన సుధీర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో ఉరుసు మరియు ఉత్సవాలు చేయదలిచినాము. ఈ ఒక్క ఉత్సవాన్ని మన ఉరుసు కమిటీ సభ్యులు మరియు కీర్తి చేసినటువంటి సౌదీర్ సాహిబ్ కుమార్ 7 మంది కలిసి అందరు కలిసి చేయదలిచినాం. ఈ గంధోత్సవానికి, ఉరుసోత్సవానికి మాకు హిందూ ముస్లిం అందరూ వచ్చి స్వామి యొక్క కృపా కటాక్షములు పొందగలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి జరగకుండా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి మన ప్రియతమ నాయకుడు మన బొజ్జల సుధీర్ రెడ్డి గారి ఆజ్ఞ మేరకు వారి యొక్క ధైర్యం మాకు అంతా చెప్పి
అందరూ కలిసికట్టుగా చేసుకోవాలని, ఐక్యంగా ఉండి చేయాలని గట్టిగా నిర్ణయం చెప్పిన దానివల్ల అందరం కలిసికట్టుగా ఈసారి చేస్తున్నాము. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో వాడవాడల్లో వినాయక విగ్రహాలు పూజలు అందుకుంటున్నాయి. సమాజంలో శాంతి సౌఖ్యం ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ ఆయా ప్రాంతాలలోని యువకులు గణపతి హోమాలు నిర్వహిస్తున్నారు. సామాజిక కార్యక్రమాలలో భాగంగా అన్నదానాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కైలాసగిరి కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక ఆలయం వద్ద గణపతి హోమాలను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ఆలయం వద్ద హోమాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వేద పండితులతో యాగాన్ని నిర్వహించారు. వేద పండితుల వేద మంత్రాల ఘోషతో కైలాసగిరి కాలనీ పర్వత పంక్తులు పునీతమయ్యాయి. ఈ యాగాలు హోమాలకు ఎల్ఎస్ఐసి కాలనీ, రాజీవ్ నగర్, రామచంద్రాపురం గ్రామానికి చెందిన ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమాలను సప్తగిరి ప్రసాద్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలలో ఏర్పేట మండల తెలుగుదేశం నాయకుడు వన్నారావు హాజరయ్యారు. యాగాలు హోమాల అనంతరం ఇక్కడ వేలాది మందికి భోజన వసతి కల్పించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలలో భాగంగా 3వ రోజు యాగశాల పూజలు ప్రాకారోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పవిత్ర మాలలకు మూల విరాట్ల వద్ద విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పవిత్ర ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఆలయంలోని యాగశాలలో ప్రధాన అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో విశేష పూజలు చేపట్టారు. హోమ పూజలు జరిపి విశేష దీపారాధన నిర్వహించారు. అనంతరం యాగశాల నుంచి పవిత్ర మాలలను తీసుకుని ఆలయ ప్రాకారోత్సవం మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా జరిపారు. అనంతరం పవిత్ర మాలలను మూల విరాట్టుల వద్ద ఉంచి విశేష పూజలు జరిపారు. ఈ పూజా కార్యక్రమాలలో ఆలయ ఈవో మూర్తి, టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఏవో లోకేష్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 4 ప్రాంతాలలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవంపై ఇంజనీరింగ్ అధికారులు, అక్షయ పాత్ర నిర్వాహకులతో శనివారం కమిషనర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు అన్ని హంగులతో స్విమ్స్ కూడలి, న్యూ బాలాజీ కాలనీ, ముత్యాలరెడ్డిపల్లి, ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద గల అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశామని అన్నారు. అయితే మొదటి దశలో ప్రారంభం కాలేదని, ఈ నెల 18న 2వ దశలో ప్రారంభించాలని ప్రభుత్వం నుండి ఉత్తర్వులు అందాయని అన్నారు. ఈ మేరకు 4 కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు సరిచూసుకోవాలని చెప్పారు. క్యాంటీన్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని చెప్పారు. ప్రజలకు అందించే ఆహారం సరైన సమయంలో ఇచ్చేలా చూడాలని అక్షయ పత్ర నిర్వాహకులను ఆదేశించారు. ప్రారంభోత్సవానికి ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తగా చూడాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాల నిర్వహణపై ఇప్పటికే అధికారులకు అన్ని విధులు కేటాయించామని అన్నారు. వారందరూ పనులు సక్రమంగా చేసి స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం విజయవంతం చేయాలని కమిషనర్ అన్నారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, డిఈలు విజయ్ కుమార్ రెడ్డి, సంజయ్ కుమార్, మహేష్, రాజు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, మేనేజర్ చిట్టిబాబు, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, మెప్మా కృష్ణవేణి, మస్తా తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 16వ తేదీన సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు చేశామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈద్ మిలాద్ ఉన్ నబీ ప్రభుత్వ సెలవు దినం కావడం వలన సెప్టెంబర్ 16వ తేదీన సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమాన్ని రద్దు చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు సోమవారం వినతులతో రావద్దని, రానున్న సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం యథావిధిగా నిర్వహిస్తామని తెలిపారు. తిరుపతి నగరంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. తిరుపతిలోని కర్నాల వీధిలో యువకులు వినాయక చవితి పర్వదినం రోజున వినాయక ప్రతిమను ఏర్పాటు చేసి 9 రోజుల పాటు నిత్య పూజలు చేస్తున్నారు. ఆదివారం ఊరేగింపుగా వెళ్లి వినాయక సాగర్లో నిమజ్జనం చేయనున్నారు. అందులో భాగంగా శనివారం మధ్యాహ్నం 500 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ డాక్టర్ శిరీష, బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
యువకులు భక్తి భావంతో 9 రోజుల పాటు వినాయక స్వామికి పూజలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, నాగేశ్వరరావు, కర్నాల వీధి యూత్ సభ్యులు దీపక్ యాదవ్, గోపి, వినో, సాయి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సరం కూడా ఇవాళ 8వ రోజు కంటిన్యూస్ గా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో రేపు నిమజ్జనం చేయబోతున్నారు. సో ఇవాళ కర్నాల వీధిలో ఏర్పాటు చేసినటువంటి వినాయక చవితి ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. వీరు యథావిధిగా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా వినాయక చవితి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరిపించాలని, అలాగే ఆ వినాయకుడి ఆశీస్సులు అందరి మీద వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుతారు. నవరాత్రి 9 రోజుల పాటు విగ్రహం పెట్టి నవరాత్రి ఉత్సవాలు జరిపి 9వ రోజు నిమజ్జనం చేస్తారు. దానిలో భాగంగా ఈరోజు 8వ రోజు వినాయకుడి విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం కర్నాలి యూత్ పిల్లోళ్ళంతా చక్కగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్వామివారికి నైవేద్యాలు అవన్నీ సమర్పించి భక్తులకు అన్నప్రసాదం చేస్తున్నారు. ఆ వినాయకుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని రేపు 9వ రోజు బ్రహ్మాండంగా ఈ ఉత్సవాల్లో ముగింపు ఘట్టము రేపు నిమజ్జనం కూడా జరుగుతుంది. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు నగరంలో స్పా మరియు మసాజ్ సెంటర్లపై ఆకస్మిక దాడులు చేసి నిర్వాహకులను అరెస్టు చేశారు. 4 బాధితులను రక్షించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల ప్రకారం ముందస్తు ప్రణాళికతో ఒకేసారి 3 స్పా అండ్ మసాజ్ సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. తిరుపతి ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. ఇక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను సహించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. తిరుపతి ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఎంతటి వారిపైనైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి సబ్ డివిజన్ డీఎస్పీ జె వెంకటనారాయణ పర్యవేక్షణలో తిరుపతి టౌన్ పరిధిలోని ఈస్ట్, అలిపిరి, ఎస్వీయూపీఎస్లోని పరిధిలో ఉన్న స్పా సెంటర్లపై సిఐలు మరియు ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి ఆకస్మిక దాడులు చేశారు. ఈస్ట్ సిఐడి మహేశ్వర్ రెడ్డి, ఎస్ఐ నాగేంద్రబాబు మరియు ఈస్ట్ సిబ్బంది డిబిఆర్ హాస్పిటల్ రోడ్డులోని గంజిరెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో C7 సెలూన్ అండ్ స్పా సెంటర్లపై దాడులు చేయగా స్పా సెంటర్లో 4 మహిళలు మరియు 3 మగ వ్యక్తులు పక్కపక్కన గదిలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. ఈ స్పా సెంటర్ కు మేనేజర్ గా మనీషా మరియు సెంటర్స్ ఆర్గనైజర్ గా మహి, వారి భర్త అఫ్తాబ్ వ్యవహారాలను చూస్తున్నారు. C7 సెలూన్ వారిపైన ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కేసు నమోదు చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పట్టణంలో ఈస్ట్ ఇన్స్పెక్టరు, అలిపిరి ఇన్స్పెక్టరు, యూనివర్సిటీ సిఐ వారి ఆధ్వర్యంలో టీమ్స్గా ఫామ్ చేసి వాళ్లకు సర్చ్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. దాని మీద తిరుపతి నగరంలో నడుస్తున్న స్పా సెంటర్ల పైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో భాగంగా C7 స్పా సెంటర్, డిబిఆర్ హాస్పిటల్ రోడ్, ఈస్ట్ పిఎస్ లిమిట్స్లో ఉన్న దాని మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆ స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతున్న గ్రహించి ఆ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయగా దాంట్లో 3 వ్యక్తులు, 1 వాగు వెంకట రాధాకృష్ణ, 2 పసుపులొడ్డి మనోజ్ కుమార్, 3 నీరజ్ ట్రాగి, ఈ 3 వ్యక్తులు అక్కడ ఉండడం జరిగింది. తర్వాత ఈ 3 వ్యక్తులు 3 అమ్మాయిలతో 3 డిఫరెంట్ రూముల్లో ఉండడం జరిగింది. అలాగే రిసెప్షన్లో మేనేజర్ మనీషా అనే అమ్మాయి ఉంది. వీళ్ళందరినీ ప్రత్యక్షంగా చూసి రైడ్ చేయడం జరిగింది మహేష్ రెడ్డి వారి ఆధ్వర్యంలో. దాని మీద
ఐటీ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదం చేసి దర్యాప్తులో ఇంకా ఓనరు ఎవరెవరున్నా దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారనే డీటెయిల్స్లో ఇన్వెస్టిగేషన్లో తెలిసి వాళ్ళందరినీ చట్టపరంగా చర్యలు తీసుకోబడుతుంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 5 రోజుల పాటు నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలలో భాగంగా యాగశాలను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన దీక్షా గురుకుల్ డాక్టర్ స్వామినాథన్ గురుకుల్ సారథ్యంలో యాగశాలను వేదోక్త ప్రకారంగా తీర్చిదిద్దారు. ఆలయంలో నిర్వహిస్తున్న సేవలు, అభిషేకాల్లో తెలిసి తెలియక జరిగే అపచారాల నివృత్తికి ప్రాయశ్చిత్తంగా పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో యాగశాల ఏర్పాటు చేశారు. ఇక్కడ పూజలకు ఆలయంలోని ఈశాన్య మూల ఏర్పాటు చేయబడిన యాగశాలలో హోమాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఇక్కడ హోమాలతో పాటు కలశ స్థాపన జరిపారు. ప్రతిరోజు ఇక్కడ హోమాలు నిర్వహిస్తారు. చివరి రోజు ఇక్కడ పూర్ణాహుతి జరిపి ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సిబ్బందికి పవిత్రాలు అందిస్తారు. పూజా కార్యక్రమాలని ప్రధాన దీక్షా గురుకుల్ డాక్టర్ స్వామినాథన్ సూచనలతో పౌరోహితులు అర్ధగిరి స్వామి పర్యవేక్షించారు. ఆలయ ఈవో ఎన్విఎస్ఎన్ మూర్తి, ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్, సంబంధం గురుకుల్, ఆలయ డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శనం, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, డాక్టర్ స్వామినాథన్, సురేష్ గురుకుల్ యాగశాలకు పట్టు వస్త్రాలను తీసుకెళ్లారు. అలంకార మండపం నుంచి పవిత్రాలను యాగశాల వద్దకు చేర్చారు. అక్కడ ప్రత్యేకంగా కలశాలను ఏర్పాటు చేశారు. పూజలు, హోమాలు నిర్వహించారు. వృత్తిపరంగా జర్నలిస్టులు విజయవంతమైన సేవలు అందించాలంటే మానసిక పని ఒత్తిడిని అధిగమించడంపై ప్రధానంగా దృష్టి సారించాలని డిబిఆర్ అండ్ ఎస్కే ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ మధుకృష్ణారెడ్డి అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం డిబిఆర్ అండ్ ఎస్కే ఆసుపత్రి ఆధ్వర్యంలో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు చేపట్టిన కొన్ని ప్రాథమిక వైద్య పరీక్షల్లో అనారోగ్య సమస్యలను గుర్తించామన్నారు. అలాంటి వారికి తమ ఆసుపత్రిలో ఉచితంగా మెరుగైన వైద్య పరీక్షలను నిర్వహిస్తామన్నారు. 40 ఏళ్లు పైబడిన మహిళలు, 60 ఏళ్లు పైబడిన పురుషులకు పూర్తి స్థాయిలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎన్నిసార్లు అడిగినా సరే మా సైడ్ నుంచి వచ్చేసి సహకారం అందించడానికి మేము రెడీ అండి. వచ్చేసి ఒక మెడికల్ క్యాంప్ ఏదో ఐ వాష్ లాగా వచ్చి వెళ్ళిపోయినట్టు కాకుండా ఆ క్యాంప్ వల్ల ఏదైనా ఉపయోగం ఉండేటట్టు చూద్దాం అనుకుంటున్నామండి. మేము చాలా ఊర్లో క్యాంప్స్ పోయినప్పుడు వచ్చేసి ఆ టైంలో క్యాంప్స్లో వచ్చేసి పలు రకాల జబ్బులని ఐడెంటిఫై చేసి వాళ్ళని రమ్మన్నప్పుడు వచ్చేసి చాలా వరకు జబ్బుల్లో వచ్చేసి రాకుండా మిస్ అవుతున్నాయి. అవి తీవ్రమైన తర్వాత కానీ వాళ్ళు రాకుండా ఉన్నారు. వచ్చేసి దీనికోసం ప్రెస్ క్లబ్ వాళ్ళకి ఒక టైఅప్ లాగా ఒక విన్నపం చేస్తున్నాం. మేము వచ్చేసి 40 సంవత్సరాలు దాటినా ప్రతి ఆడవాళ్ళలో, 60 సంవత్సరాలు దాటినా ప్రతి మగవాళ్ళలో క్యాన్సర్ స్క్రీనింగ్ చేద్దాం అనుకుంటున్నామండి. మీకు పూర్తిగా ఉచితంగా చేద్దామని మేము నిర్ణయించుకున్నామండి. అది వచ్చేసి మాకు మీ లిస్ట్ ఇస్తే మేము ఒక డేట్స్ ఇస్తాము. ఎందుకంటే అంతమందికి ఒకే రోజు చేయలేము కాబట్టి వచ్చేసి డేట్స్ ఇస్తాము. ఆ డేట్స్లో మేమే కాల్స్ చేసి పిలుస్తాము. వచ్చేసి ప్రెస్ క్లబ్ సెక్రటరీ బాలచంద్ర మాట్లాడుతూ జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా 2 ఏళ్ల పాటు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించామన్నారు. ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో సభ్యుల సంక్షేమం, ప్రెస్ క్లబ్ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తామని అన్నారు. అనారోగ్య సమస్యలు గుర్తించిన వారికి మెరుగైన వైద్యాన్ని అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో డిబిఆర్ హాస్పిటల్ జనరల్ మెడిసిన్ డాక్టర్ తులసిరామ్, మెడికల్ అంకాలజీ డాక్టర్ వెంకటేష్, న్యూరో సర్జన్ డాక్టర్ యుగంధర్, కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్, దంత వైద్య నిపుణులు డాక్టర్ స్వప్న, పలు విభాగాల వైద్య నిపుణులు, వైద్య సిబ్బంది, ప్రెస్ క్లబ్ ట్రెజరర్ శ్రీకాంత్, ఈసీ మెంబర్లు వరప్రసాదరావు, సునీల్, సీనియర్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు డిబిఆర్ అండ్ ఎస్కే మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రెస్ క్లబ్ కమిటీ తరచూ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే డిబిఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 9 సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులతో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశాం. అడిగిన వెంటనే డిబిఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇదే 2వ భారీ ఎత్తున క్యాంపు ఏర్పాటు చేశాం. అనుకున్న వారంలోనే మంచిగా మాకు మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఎప్పుడు మనకు సపోర్ట్గా ఉన్న డిబిఆర్ అండ్ ఎస్కే మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ మధుకృష్ణారెడ్డి సార్కి, వాళ్ళ టీంకి ప్రెస్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ప్రెస్ క్లబ్ వాళ్ళంతా కూడా మా సర్వీసెస్ అంతా యూటిలైజ్ చేసుకోవాలి. ప్లస్ ఇప్పుడు రీసెంట్గా నేను మీ ప్రెసిడెంట్ గారితో ఇప్పుడే చెప్పాను, సార్ కూడా ఆ మాటే చెప్పారు. మేము ఇప్పుడు రావడం వల్ల చాలా స్క్రీన్ చేసాం. ఇప్పుడు నా డిపార్ట్మెంటే తీసుకుంటే దగ్గర ఒక 10-12 మెంబర్స్ నేను ఫస్ట్ టైం వాళ్ళు స్క్రీన్ చేశాను. వాళ్ళు ఫాలో అప్ కంపల్సరీ చేసుకోవాలండి. ఊరికే మేము వచ్చామని చెప్పేసి అదేదో రాసామని చెప్పేసి అది వేస్ట్. అది
మీకు వేస్ట్, మాకు వేస్ట్ ఉంటుంది. కంపల్సరీ మీరు మాకు ఫాలో అప్ వచ్చి కంపల్సరీ వస్తే దాన్ని ఫాలో అప్ చేస్తే, ఇప్పుడు షుగర్ పేషెంట్లు న్యూలీ డయాగ్నోస్ అంటే కొత్తగా ఈరోజు మేము కనుక్కున్న వాళ్ళు దగ్గర 10 మంది దాకా ఉన్నట్టున్నారు. ఆ 10 మందికి 400 ఉంది అసలు షుగర్. వాళ్ళు రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి ఫాలో అప్ చేశారంటే మేము కంపల్సరీ వాళ్ళని విల్ ఫాలో అప్. ఎట్లా ప్రెస్ క్లబ్ మాకు పరిచయంలో ఉంటారు కాబట్టి ఈవినింగ్ పూట కానీ మార్నింగ్ కానీ వచ్చి చేసుకుని వచ్చి కనుక్కున్నారంటే మేము సర్వీస్ కంపల్సరీ ఇస్తామండి. ప్లీజ్, థ్యాంక్ యూ. హాస్పిటల్లో ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసి 8 years అయింది. వీఆర్ ప్రజెంట్లీ రన్నింగ్ ఆన్ 9th year. ఆంకాలజీకి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ హాస్పిటల్లో ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ట్రీటింగ్ ఆల్మోస్ట్ 10,000 పేషెంట్స్ కంప్లీట్ అన్నారు లాస్ట్ 9 yearsలో. సో ఇప్పుడు మీడియా మిత్రులందరూ అడిగిన తర్వాత మన మధుకిషారెడ్డి సార్ జస్ట్ అంటే క్యాంప్ కండక్ట్ చేస్తాం. ఈ క్యాంప్లో సార్ మీతో మాట్లాడిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ వరకు మన మీడియా భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్స్ డే రేణిగుంట తిరుపతి మార్గంలోని సిఆర్ఎస్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా సిఆర్ఎస్ చీఫ్ వర్కర్ షాప్ మేనేజర్ దేవసహాయం పాల్గొని రైల్వేలో వివిధ శాఖల్లో ఇంజనీర్గా పనిచేసి సేవలందించి రిటైర్ అయిన ఆర్ శ్రీనివాసులు, కె రామకోటయ్య, ఎంకే రాజమణి, పిఏ పుష్పరాజ్, జి విజయ్ కుమార్లను ఆల్ ఇండియా రైల్వే రిటైర్డ్ పెన్షనర్స్ మాజీ అధ్యక్షులు స్వర్గీయ వైఎస్ శాస్త్రి మెమోరియల్ ట్రస్ట్ జ్ఞాపకార్థం సన్మానించి వారికి అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సిఆర్ఎస్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ ఆర్ఎం విజయ్ కుమార్ మాట్లాడుతూ భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య కర్ణాటక రాష్ట్రంలోని ముద్దనేహల్లి అనే గ్రామంలో సెప్టెంబర్ 15న 1861లో జన్మించారని తెలిపారు. ఆయన ప్రయాణిస్తున్న రైలు మరికొద్ది క్షణాలలో బ్రిడ్జ్ కూలిపోతుందని పసిగట్టి రైలును ఆపించి వందల ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన మహా మేధావి అని చెప్పారు. ఇంజనీర్గా మాత్రమే కాకుండా రాజకీయ నాయకునిగా మైసూరు 19వ దివాన్గా పనిచేసినట్లు పేర్కొన్నారు. గంధం చెక్కవలే మనిషి అరిగిపోయి సువాసనగా వెదజల్లాలి కానీ ఇనుము వలె తుప్పు పట్టకూడదని తన జీవిత లక్ష్యంగా మలుచుకున్న గొప్ప శిల్పి అని అన్నారు. 1946లో తిరుమల తిరుపతి మొదటి ఘాట్ రోడ్డు మార్గాన్ని రూపొందించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1955లో భారతరత్న అవార్డుని పొందారని తెలిపారు. 1962 ఏప్రిల్ 12న ఆయన భౌతికంగా అందరికీ దూరమయ్యారని చెప్పారు. ఆయన సేవలను గుర్తించి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఆయన జయంతిని ఇంజనీర్స్ డేగా దేశమంతటా జరుపుకుంటూ నివాళులర్పిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ చైర్మన్ సురేందర్ రెడ్డి, సెక్రటరీ విజయ్ కుమార్, ట్రెజరర్ కృష్ణదాస్, గజపతి రాయుడు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరికొద్ది క్షణాల్లో తమ ప్రయాణిస్తున్న రైలు సమీపంలోని రైల్వే బ్రిడ్జి కూలిపోతుంది పసిగట్టి రైలును ఆపించి వందల ప్రయాణికుల ప్రాణాలను కాపాడు మహా మేధావి. వీరి ఇంజనీరింగ్గా మాత్రమే కాకుండా రాజకీయ నాయకునిగా మైసూరు 19 దివాన్గా పనిచేసినారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచిన మహా జ్ఞాని, పురద్రూపి, నిరంతరము సాధారణ జీవితంలో గడిపిన మహానీయుడు. గంధము చెక్క వలె మనిషి అరిగిపోయి సువాసన వెదజల్లాలి కాని ఇనుము వలె తుప్పు పట్టకూడదని తన జీవిత లక్ష్యాన్ని మలుచుకున్న గొప్ప శిల్పి. తిరుమల తిరుపతి మొదటి ఘాట్ రోడ్డునకు 1966లో రవాణా మార్గములకు రూపొందించిన మహనీయుడు. డాక్టర్ శ్రీ మోక్షగుండ విశ్వేశ్వరయ్య 1955 సంవత్సరంలో భారతరత్న అవార్డు పొందినారు. 1962 ఏప్రిల్ 12న ఆయన భౌతికంగా మనకు దూరమైనారు. ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 15వ తేదీ వీరి జయంతిని ఇంజనీర్స్ డేగా మనం జరుపుకుంటూ ఆ మహానీయునికి మనం ఇస్తున్న గొప్ప నివాళి. రైల్వేస్ తరఫు నుంచి కూడా మరి ఒక బెంగళూరులో ఒక మంచి పెద్ద ఆధునికమైనటువంటి రైల్వే స్టేషన్ ఆయన పేరు పెట్టింది. బైపనహల్లిలో మొత్తం నాట్ ఓన్లీ ఇండియా, ఈవెన్ అదర్ కంట్రీస్లో కూడా, ఏ కంట్రీలో కూడా ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ రైల్వే స్టేషన్స్ లేవు. కానీ బైపనహల్లిలో ఉన్నటువంటిది ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ రైల్వే స్టేషన్. సో దానికి సర్ విశ్వేశ్వరయ్య టెర్మినల్ అని పేరు పెట్టారు. అది మనము ఆయన చేసినటువంటి పనికి, ఆయన యొక్క ప్రజ్ఞకు మనం ఇచ్చేటువంటి గుర్తింపు. ఇంజనీర్స్ ఈ యొక్క సమాజానికి చేస్తున్నటువంటి సేవని మీరు గుర్తించి, మరి ఇంజనీర్లుగా పనిచేస్తున్నటువంటి వారినే కాకుండా ఇంజనీర్లుగా పనిచేసి రిటైర్ అయినటువంటి ఆఫీసర్లను కూడా మీరు ఈ విధంగా జ్ఞాపకం చేసుకొని
అందరినీ ఈ విధంగా ఒక వేదిక మీదకి తెచ్చి సన్మానించడం అనేది చాలా చాలా అభినందనీయమైనటువంటి. మీరందరూ ఇంత సర్వీస్ చేసి ఈ వర్క్షాప్కి ఒక ఫౌండేషన్ స్టోన్ లాగా మీరు మీ మీద బాధ్యతను తీసుకొని రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీకు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ మీకు ఇచ్చిన బాధ్యతను మీరు నిర్వర్తించినారు. దానికి మీకు అందరికీ కృతజ్ఞత చెప్పాలి. ఎవరు చెప్పాలి? మనకు మనమే చెప్పుకోవాలి. కృతజ్ఞతే ప్రేమకు పునాది, అది లేకుంటే ప్రేమ సమాధి. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి బాధ్యత. ఎందుకంటే చూడండి, దేవుడు God created everybody for himself, not for ourselves. దేవుడు మనలందరినీ ఆయన కొరకు సృష్టించుకొని ఆయన పనులను మన ద్వారా ఈ లోకంలో చేస్తున్నాడు. మనకి ఇచ్చేటువంటి అవకాశం ఏంటంటే అది రిటైర్డ్ అయిన తర్వాత మనం పనిచేసి మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలి ఇంటికి? రిటైర్డ్ 90 సంవత్సరాలకు సర్వీస్ చేయవచ్చు కదా? లేదు. ఈ లోకంలో మనకు వచ్చేది పోయేది 3 ఉన్నది: డబ్బు, జబ్బు, పేదరికం. ఈ 3 వస్తుంది, మళ్ళీ పోతుంది. వస్తే పోనిది 3 ఉన్నది. అదేమంటే నీ గౌరవము, జ్ఞానము, నీ చదువు. అది వస్తే మళ్ళీ నీకు ఎప్పుడు పోదు. నిన్ను వదిలిపెట్టి పోయిందంటే మళ్ళీ రాదు 3 ఉన్నది. అది ఏమంటే నీ వయసు పోతే మళ్ళీ రాదు, నీ టైం పోతే మళ్ళీ రాదు, నీ గౌరవం పోతే మళ్ళీ రాదు. నువ్వు రిటైర్డ్ అయ్యేటప్పుడు రావాల్సింది 3 ఉన్నది: భక్తి, భద్రత, బాధ్యత. ఈ బాధ్యతను చేసుకోని ఆయన నువ్వు అని చెప్పి రిటైర్డ్ అయ్యి మమ్మల్ని ఇంటికి పంపించేస్తున్నారు. ఇంతసేపు లోకానికి పనిచేసినావు, దేశం కొరకు పనిచేసినావు, అందరి కొరకు పనిచేసినావు. ఇప్పుడు నువ్వు ఆత్మను నువ్వు కాపాడుకో, నీ ఆత్మను నువ్వు కాపాడుకో అనేసి మమ్మల్ని రిటైర్ చేసి ఇంటికి పంపించినారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం రిటైర్ అయిన తర్వాత భద్రత, భార్యకి ఇల్లు కట్టి పెట్టాలి. బాధ్యత, బిడ్డలకు ఉద్యోగం తీసి ఇవ్వాలి. భక్తి, నీ జీవాత్మ పరమాత్మలో చేరాలి. నువ్వు చనిపోయేటప్పుడు వచ్చేది 3 ఉన్నదంట: నీ పాపము, నీ పుణ్యము, నీ నేడ. అది కూడా నీకు కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఈ రిటైర్డ్ అయిన తర్వాత దేవుడు మనకి ఇచ్చే అవకాశం, ఇది ఒక అవకాశం మనం సద్వినియోగం చేయాలి. మాక్సిమం రిటైర్డ్ వాళ్ళకి మంత్లీ మెడిసిన్ వీఆర్ గివింగ్ ఫర్ 3 మంత్స్ ఇష్యూ చేస్తున్నాం. కొంతమంది మీరే లేదు మాకు 1 మంత్ చాలు అని చెప్తే మాత్రం 1 మంత్ ఇస్తున్నాము, లేదు అంటే 3 మంత్స్ ఇచ్చేస్తున్నాము. అలాగే ఎల్పీ మెడిసిన్ కూడా బయటకు ఇచ్చే మెడిసిన్స్ కూడా 3 మంత్స్ ఇచ్చేస్తున్నాము. అంతేకాక యాజ్ డాక్టర్స్ అంటే ఎనఫ్ రిటైర్డ్ వాళ్ళకి సపరేట్ ఓపీడీ అక్కడైతే జనరల్ ఓపీడీతో పాటు కాకుండా సపరేట్ ఓపీడీ మేము మెయింటైన్ చేస్తున్నాం. అండ్ ఇంకా ఫ్యూచర్లో అబౌవ్ 65 years to 70 years అబౌవ్ వాళ్ళకి చెప్తున్నారు అసలు ఓపీడీలో లైన్లోనే లేకుండా డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అది కూడా ట్రై చేస్తాము. ఫిజిబిలిటీ చూసుకొని అది కూడా ట్రై చేస్తాము. ఇంకా అలా కాకుండా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా కమ్ టు మీ. అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా నా దగ్గర రండి. అందు తర్వాత మొన్న లివర్ స్కాన్ చేసినప్పుడు లివర్ హెల్త్ దాని గురించి చేసినప్పుడు విజయ్ కుమార్ గారు అండ్ వాళ్ళ టీమ్ చాలా బాగా హెల్ప్ చేశారు. బిగ్ అప్లాస్ టు దెమ్. భారతదేశ ఇంజనీరింగ్ రంగానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందించిన సేవలు భావితరాలకు ఆదర్శనీయమని చిత్తూరు సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్ సంఘం ప్రతినిధులు తెలిపారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డేను ఆదివారం ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య కృషి కారణంగా నేడు ప్రజలు, రైతులు ఎంతో ఆనందంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. తిరుమల ఘాట్ రోడ్ ఏర్పాటులో వెనక దాగి ఉన్న మహోన్నత వ్యక్తి మోక్షగుండమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేదార్నాథ్, జయకుమార్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సివిల్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి స్మరిస్తూ ఇంజనీర్స్ డేని ఘనంగా జరుపుకుంటున్నాము. ఈరోజు మన ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ పరిసరాల్లో అందరూ ఇంజనీర్స్ అందరూ సమావేశమై ఆయన స్మరించుకొని ఆయన్ను పూలమాలలతో సత్కరించడం అందరూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన సేవలన్నింటినీ గుర్తు చేసుకుంటూ అందరూ కూడా సమావేశమైంది. ఈ సమావేశమై సభను విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. మనకి మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టినరోజు సందర్భంగా మనము ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. ఈ దినము మనకి చాలా ఇంజనీర్స్కి అందరికీ చాలా గర్వకారణమైన దినము. ఈరోజు మనం ఆయన్ని మనం తలుచుకుంటున్నామంటే అతను చేసిన చాలా గొప్ప పనులంతా ఈరోజు ప్రపంచంలో కానీ మన భారతదేశంలో కానీ అతను చేసిన ప్రాజెక్ట్స్ కానీ ఇటువంటివన్నీ చాలా మనం చెప్పుకోదగ్గది. దూరాలోచన పెట్టుకునేసి అతను ఎన్నో ప్రాజెక్ట్స్ కానీ అటువంటి చాలా
చేసి మనకి చాలా గొప్ప మన భారతదేశానికి చాలా వన్నె తెచ్చిన వ్యక్తి మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య. టేప్ ఇంజనీర్స్ డే సెలబ్రేషన్స్ ది అసోసియేషన్ ఆఫ్ ప్లానర్స్ అండ్ ఇంజనీర్స్ టేప్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి బైరాగపట్టిలోని గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్లో టేప్ అధ్యక్షులు మట్లి ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఇంజనీర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుడా ముఖ్య ప్రణాళిక అధికారి దేవికుమారి మరియు ప్రముఖ రచయిత కోట పురుషోత్తం హాజరయ్యారు. భారతరత్న విశ్వేశ్వరయ్య సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. టేప్ వ్యవస్థాపక అధ్యక్షులు సీనియర్ ఇంజనీర్ టి వెంకటరమణ దంపతులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాసన ఐకేర్ వారి సౌజన్యంతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టేప్ చైర్మన్ టి వెంకటేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్ పి నాగేశ్వరరావు, సెక్రటరీ బుసా షణ్ముగం, ట్రెజరర్ సుధాకర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శివశంకర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ రఘురామ్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ సురేష్, శ్రీనివాసులు, బాలకృష్ణ, వసంతరావు, నరేష్, సందీప్, బంగారయ్య, శంకర్, శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ ఈవో జె శ్యామలరావు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇంజనీర్స్ డే వేడుకలు. జాతికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను కొనియాడిన భక్తులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కొనసాగుతున్న పవిత్రోత్సవాలు. 3వ రోజు శాస్త్రోక్తంగా యాగశాల పూజలు, ప్రాకారోత్సవం. తిరుపతిలో 3 స్పా అండ్ మసాజ్ సెంటర్లపై పోలీసుల మెరుపు దాడులు, 3 అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.